వాణి 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 ఇక్కడ పడుకున్నావేంటి? ఓ మంచం మీద పూలన్నీ ఉన్నాయనా? నేను తీసేస్తానులే, మనం అక్కడికి వెళ్ళి పడుకుందాం. అక్కడే ఎందుకు పడుకోవాలి? ఎందుకేంటి, ఇవాళ మన శోభనం కదా. అయ్యి శోభనం అంటే ఏంటో తెలియని పిచ్చని అనుకున్నావా? బాదం చెట్టు బాజిగాడు నాకు శోభనం గురించి అంతా చెప్పారు. నాకు అన్నీ తెలుసు. శోభనం గురించి తెలుసుకున్నావు సరే, శోభనం పగలు కాక రాత్రి ఎందుకు జరుపుతారో తెలుసా? ఏమో బాజిగాడు చెప్పలేదే. పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని అడిగి వచ్చాయినా? వద్దులే, నేనే చెప్తాను. పగటిపూట మొగుడు చేయాల్సిన పనులన్నీ చేస్తే దానికి సంతోషించి ఆడది తనకు తానుగానే రాత్రిచ్చే విందుని శోభనం అంటారు. నాకు అర్థం కాలేదుగా. సరే, ఇప్పుడు మగాడైన మొగుడు ఏం చేయాలి? ఉద్యోగం చేయాలి, ఇంట్లో కావలసిన సరుకులన్నీ తీసుకురావాలి, పెళ్ళానికి చీర కొని పెట్టాలి. ఇలా మొగుడు పగలంతా కష్టపడి ఉద్యోగం చేసి ఇంటికి తిరిగి వస్తే రాత్రి పెళ్ళ మొగుడికి శోభనం అనే బహుమతి ఇస్తుంది. పోనీ పని చేద్దాం, ఇప్పుడు రాత్రికి శోభనం చేసేసుకొని నువ్వు చెప్పిన పనులన్నీ రేపు పగలు చేసేద్దాం. మీరెళ్ళి లోపల పడుకుంటారా, నన్ను బయటకు వెళ్ళి పడుకోమంటారా? అలా కోపడతావు ఎందుకు? సరే శోభనం వద్దులే, నేను ఇక్కడే పడుకుంటాను. మీరు లోపలికి వెళ్ళి పడుకోండి. అక్కడ అందరి ముందు మంచి పిల్లలాగా మాట్లాడి ఇక్కడ ఊరిని చూస్తావు ఎందుకు? శోభనం అమ్మో వద్దు, శోభనం వద్దు, శోభనం లేదు. ఏంటి అల్లుడు గారు వేళగాని వేళలో వచ్చారు? ఇంటల్లుడికి సరిగ్గా గౌరవ మర్యాదలు చేస్తే వేళపాళ్ళలో వస్తాడు. వాడి బ్రతుకే వేళాకోళం అయిపోతే ఏ వేళలో వస్తే ఏంట్లే. రాయ్ మాస్టర్ గారు సాయం చేత బయటపడండి రా. అల్లుడు అల్లుడు ఏమిటిదంతా? క్షమించండి మాస్టర్ గారు, తప్పటం లేదు, ఏమి అనుకోకండి. మీరు మర్చిపోయారేమో, ఇప్పుడు ఇది నా ఇల్లు. మీ అమ్మాయి భావనని చూడకుండా నన్ను చీపురుతో కట్టింది. అటువంటి దాని శోభన నా ఇంటో. అల్లుడు ఇది నీకు భావ్యం కాదు. కావాలంటే రేపు పొద్దున్నే ఈ ఇల్లు నీకు స్వాధీనం చేస్తాను. ఈ రాత్రి గడిచిపోయి పెద్దవాడిని నీ చేతులు పట్టుకుపట్టులాడుతున్నాను. ఈ పూట కొద్దిలే. కుదరదు 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 కుదరదు. రే మాస్టర్ సాయంతో బయటపడరా. మాస్టర్ బాబు, నేను నీకు మాస్టర్గా కాదు, మామగారిగా, అంతకంటే కాదు, ఒక దిక్కు లేని వాడిగా నీ కాళ్ళు పట్టుకుంటాను. అడ్డమైన వాళ్ళ కాళ్ళ మీద పడ్డానికి మేమే ఆత్మగౌరవం లేని మనుషులు కాదు. నాన్న ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండదు. పద రండి. బావా, అదనంగా ఉన్న రోజులకి అర్థిస్తున్నాను, తీసుకో. ఏమే ఆ రోజు నన్ను నలుగురిలో చీపురుతో కొట్టి అవమానిస్తావా? అందుకే నీ మీద ఎలా కసి తీర్చుకున్నాను చూసావా? ఓ చీపురు కట్టరాడి ఎందుకు పనికిరాని యాదవ్ చేత నీ మెళ్ళో తాళి కట్టించాను. ఏది ఎర్రాడి పెళ్ళాం వాడకంతా వదిలిని ఊళ్ళో వాళ్ళంతా ఎగతాళి చేయడానికే ఈ పని చేశాను. పాపం నీకు మంచం నిండా మొగుడుంటాడు, కానీ కొంచెం కూడా పనికిరాడు. ఏదో ఒక రోజు నీ భర్త చేతే నిన్ను నా పడక మంచం మీదకి రప్పించుకుని నా కోరిక తీర్చుకుంటాను. నా వల్ల నీకు పుట్టబోయే బిడ్డకి నీ మొగుడి చేతే జోలపాట పాడిస్తాను. అలా గనక చెయ్యకపోతే నా పేరు రవే కాదు. ఛాలెంజ్ చేస్తున్నావా? కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, అవమానించబడ్డ ఆడది దెబ్బతిన్న పులి లాంటిది. ఏదో ఒకరోజు పంజాబ్ విసరకపోతావు. నువ్వు ఎవరినైతే చీపురు కట్ట అన్నావో అతన్నే చురకత్తిని చేస్తాను. ఆయన చేత నిన్ను నడివీధిలో నిలబెట్టి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తాను. నా కాళ్ల మీద పడి నన్ను కాపాడు కాపాడు అని నీ చేతే బతిమాలించుకోకపోతే నా పేరు బానే కాదు. అన్నయ్య, అన్నయ్య, నేను దాటింది నీ గడపని కాని నీ గుండెల్ని కాదు. ఒక కడుపున పుట్టాం, ఒక పంచన పెరిగాం. ఏ బంధమైనా తెగిపోతుందేమో కానీ రక్త బంధం తెగిపోదన్నయ్యా. అదెవరిల్లన్నయ్యా? నీ సొంత చెల్లెలి ఇల్లు. ఈ చెల్లెలే నీదైనప్పుడు ఆ ఇల్లు నీది కాదా?
నీ ఇంట్లోంచి నిన్నే వెళ్ళిపోమంటుంటే చూస్తూ ఎలా ఉంటుందన్నయ్యా. రాదయ్యా, మన ఇంటికి వెళ్తావురా. ఒరే బుల్లబాయ్, అబ్బా ఎక్కడ తెచ్చావురా? ఇక్కడే తెచ్చానండి. ఉండండి. ఓహో, పేపర్ చదువుతూ సమాధానం చెప్పేటంత లెవెల్కి వచ్చావన్నమాట. అందులో ఒక ప్రకటన మారిందండి. మంచి వంటవాడు కావాలను అని. జీతం 1000 రూపాయలట, 3 పూటలు పుష్టిగా తిండి. నేను అక్కడికి షిఫ్ట్ అయిపోతున్నాను. ఆ ఉద్యోగం నీకు రాదు. రాదా? చచ్చినా రాదు. ఎందుకని? ఆ ప్రకటన ఇచ్చింది అమ్మగారే. నోరుమి, నిన్నే అయ్యగారిని అనుకున్నానండి. ఏడ్చావు. రోజు నువ్వు వండి పెట్టే గడ్డి తిని 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 మా నాలుకలు మొద్దు పారిపోయాయి. నీ తిని కాదులేండి, తిట్టి తిట్టి. అందుకే నా కొళ్ళు మండేది. నిన్ను డిస్మిస్ చేసేసాను. వెళ్ళిపో ముందు ఇక్కడ నుంచి. అమ్మగారు, నేను కూడా పని మాని ఎత్తనానండి. ఏ నీకేమొచ్చింది? ఆయన ఎక్కడుంటే నేను అక్కడే. ఆయన నా కాబోయే హస్బెండ్. పదండి. పద. అయ్యగారు, మాకు చిన్న ఉపకారం చేసి పెడతారా? ఏం లేదండి, ఎవరైనా మా గురించి ఏమైనా అడిగితే తీసేసామని మాత్రం చెప్పండి, మానేసామని చెప్పండి. పద. ఆదర్శ దంపతులు. అక్కాయ్ దా అక్కాయ్. మెల్లిగా. అబ్బా, పాదం కందిపోయిందమ్మా. ఓ, మన ఎక్స్ పార్టీ వాళ్ళు ఎదురుగానే ఉన్నారన్నమాట. చూద్దాం. అక్కాయ్ బాయ్ వచ్చారు. బాయ్. ఏంటి మోహిని ఇక్కడ నుంచున్నావు? ఇల్లు మందే. రేపటి నుంచి ఇక్కడే కాపురం చేయాలి. ఏం భయం లేదమ్మా, బీపీ కొంచెం ఎక్కువగా ఉంది. మందులు పంపిస్తాను, ఉప్పు కాస్త తగ్గించండి. అలాగే డాక్టర్, నువ్వు వెళ్ళి మందులు తీసురా. వెళ్ళు. నాన్నకు మంది ఇవ్వాలి, నువ్వు వెళ్ళి వేడి నీళ్ళు పెట్టు. నువ్వు కూడా వెళ్ళు. నాన్న, దుర్గ బ్రతుకు ఒడ్డుకు చేర్చిపోయి సుడిగుండంలోకి తోసేసావు నాన్న. ఇప్పుడు మనం ఆవేశపడితే దాని బ్రతుకు మోడైపోతుంది. మీరు ఇలాగే ఉంటే అది మరింత బెంబేలు పడిపోతుంది. మీరు మనసును కాస్త గట్టిపరచుకోండి. ప్రయత్నిస్తానమ్మా.